మనం ఓడిపోతే మనకు పడరానోళ్ళు సంతోషపడుతుంటారు, మన మీద పోటీ చేసి గెలిచినోళ్ళు సంబరాలు చేసుకుంటారు, మనం అంటే ఇష్టం లేనోళ్ళు బాగైంది అని అనుకుంటారు. అదంతా కామన్. కానీ మనం ఓడిపోతే మనం నాశనం అయితే మనోళ్ళే సంబరాలు చేసుకొని పీడ పోయింది అని అనుకుంటే ఎంత ఘోరంగా ఉంటుంది. ఇన్నొద్దులు మన వెనక తిరిగినోళ్ళు, మనకు జేజేలు కొట్టినోళ్ళు మన ఓటమిని కోరుకుంటే ఎట్లుంటుంది? ఇగో గీట్లనే అవుతున్నది ఇప్పుడు నగరి నియోజకవర్గంలో. రోజా ఓడిపోయిందని సొంత పార్టీ లీడర్లు కార్యకర్తలే పండుగ చేసుకుంటుర్రట. ఏపీలో 175 మంది పోటీ చేస్తే అందులో 164 మంది ఓడిపోయినరు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. అయితే ఎవళ్లకు రాని తిప్పల నగరిలో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే రోజక్కకు వచ్చింది. ఇప్పుడు అంతగానం తిప్పలేమొచ్చిందబ్బా అనుకుంటారా? రోజక్క ఓడిపోయిందని సైకిల్ తమ్ముండ్ల కంటే ఎక్కువ ఫ్యాన్ పార్టీ వాళ్ళే సంబరాలు చేసుకుంటున్నారట. పీడ పోయింది అన్నట్టు చేస్తున్నారట. అయినోళ్ళే పటాకులు కాల్చి పండుగ చేసుకుంటుంటే రోజక్కకు మనసున పడతలేదట. ఇప్పుడు గంతెందుకు, ఇక చూడర్రే వైసీపీ నాయకురాలు కేజే శాంతక్క రోజక్కను ఎట్లా అరుచుకున్నదో. ఒక ఆనందాన్ని అందరూ ప్రజలు, నగిరి ప్రజలు అందరితో మేము కూడా పంచుకుంటున్నాం. ఏమంటే 10 సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం. ఈ శని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజు అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా శని పట్టిందని చాలా బాధ మాకు. దీనికి టికెట్ ఇవ్వకుంటే ఈసారి తరిమునుంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చుండేది కాదు. శాంతక్క మాటలు చూస్తుంటే మొత్తం రాష్ట్రం అంతా ఫ్యాన్ పార్టీ ఓడిపోనికే ఒక్క రోజక్కనే కారణం అన్నట్టున్నది కదా. ఇంకా చూడరు ఏమన్నదో. ఐకమత్యంగా ఒత్తుముగా ఉంటారు. రాజకీయాలు చేసేదని తెలియని వ్యక్తి నువ్వు. అందరిని విరోధాలు చేసి ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు పోకూడదు, ఎవరు రాకూడదు అన్న ఒక కర్మమైన ఆడదాన్ని తెచ్చి నగిరిలో పెట్టుకొని మేము ఎంతో తప్పు చేసినామని ఎప్పుడో మేమందరూ తెలుసుకున్నాము. అందుకే నేను తరిమి కొట్టాలని కంకణం కట్టుకొని నేను ఈరోజు భూస్థాపన చేసినాము. రోజా, అర్థమైందా? రోజా పోయిరా, బాయ్ రోజా, బాయ్, పో పో పో, ఎక్కడక్కడ పో, షూటింగ్లో ఎక్కడ అడుక్కు తింటావో తినిపో రోజా. అబ్బర కొడుక, అక్క మాటలను బట్టి చూస్తుంటే సొంత పార్టీ వాళ్ళతోని రోజక్క ఏ రేంజ్లో ఆడుకున్నదో అర్థమైతుంది. అయినా ఎక్కడైనా ఏ లీడర్కైనా సొంత పార్టీ వాళ్ళే బలం. కానీ 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసి నగరిలో అయినోళ్ళనే శత్రువుల లెక్క మార్చుకున్నది రోజక్క. అందుకే సైకిల్ తమ్ముండ్ల కంటే ఫ్యాన్ పార్టీ వాళ్ళే రోజక్క ఓడిపోయిందని సంబురంగా ఇప్పుడు పటాకులు కాల్చి పండుగ చేసుకుంటున్నారట. పొట్టు సాపిస్తున్నారట. మొత్తానికి సై అంటే సై అన్నట్టే కయ్యానికి దిగుతుండే ఫైర్ బ్రాండ్ అనుకునేటోళ్ళు. అసోంటిది రోజక్కను ఆఖరికి అయినోళ్లే ఓడిచ్చి నగరికి వెళ్ళి బయటికి పంపిర్రు. ఎసోంటి పరిస్థితి వచ్చింది చూడర్రే అనుకుంటారు ఇప్పుడు అందరూ.